కౌలు భూములకు సంబంధించి తెలంగాణలో ఒక కౌలు చట్టం, వ్యవసాయ భూములు మరియు కౌలు చట్టం 1950, ఆంధ్ర ప్రాంతంలో ఒక కౌలు చట్టం, ఆంధ్రప్రదేశ్ కౌలుదారి చట్టం అని ఉంది. తెలంగాణలో ఈ రోజున 1950లో ఉన్న కౌలుదారి చట్టం ఇంకా అమల్లో ఉంది. ఈ చట్ట ప్రకారం అసైన్మెంట్, ఒక భూమిని కౌలుకి ఇవ్వాలి అంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలకు లోబడే భూములు కౌలుకి ఇవ్వాల్సి ఉంటుంది. కౌలు కాగితం రాసుకోవాలి. ఈ కౌలుకి ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు కౌలుకి ఇవ్వాలి. ఆ కౌలు కాగితం ఏదైతే రాసుకొని ఉంటారో ఆ దస్తావేజ్ ఏదైతే ఉంటుందో ఒక కాపీని ఇక్కడ ఎంఆర్ఓకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మూడోది, నిర్దేశించిన కౌలు కంటే ఎక్కువ తీసుకోవడానికి వీలు లేదు. ఇలాంటి నిబంధనలే ఆంధ్రప్రదేశ్ కౌలు చట్టంలో కూడా ఉన్నాయి. అంటే కౌలు ఎంత తీసుకోవాలి, ఏ రూపకంగా కౌలు కాగితం ఉండాలి, ఎంత కాలానికి ఉండాలి అనే నిబంధనలు ఈ కౌలు చట్టంలో ఉన్నాయి. ఈ కౌలు చట్టం వల్ల ఒక పక్కన భూ యజమానులకు భయాలు ఉండి భూమిని రాతపూర్వకంగా కౌలుకి ఇవ్వట్లేదు, మరో పక్కన కౌలు కాగితం మీద జరగటం లేదు. కాబట్టి కౌలు రైతులు రైతుగానే గుర్తించబడట్లేదు, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. కౌలు రైతును రైతుగా గుర్తించాలంటే ఇంకేదైనా మార్గం వెతకాలి అనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో 2011లో ఎల్ఈసి చట్టం పేరుతోటి రుణ అర్హత కార్డులు ఇచ్చే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ పేరుతోటి ఎవరైతే భూములని కౌలుకు చేసుకుంటున్నారో వాళ్ళకి ఒక గుర్తింపు కార్డు, దాన్ని కౌలు కార్డు లేదా లోన్ ఎలిజిబిలిటీ కార్డు అంటారు, ఆ కార్డు జారీ చేయాలి. ఆ కార్డు ఉన్న కౌలు రైతుకి రైతుగా రావాల్సిన అన్ని మేలు దక్కాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం 2011 నుంచి ఇప్పుడు అమల్లో ఉంది. కానీ ఇదే చట్టాన్ని ఈ చట్టాన్ని తొలగిస్తూ అంతకు ముందు ఉన్న కౌలు చట్టాన్ని కూడా తొలగించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరమే ఇంకో 3వ చట్టాన్ని తీసుకొచ్చారు. పంట సాగు హక్కుల చట్టం పేరుతోటి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఏదైతే కొత్త కౌలు చట్టాన్ని సూచిస్తుందో ఆ సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కౌలు చట్టం వచ్చింది. ఆ చట్టం మేరకు కౌలుదారు భూ యజమాని గనక ఒక అగ్రిమెంట్ రాసుకున్నట్లయితే, ఒక ప్రభుత్వం ఇచ్చిన నమూనాలో కనుక అగ్రిమెంట్ సంతకం పెట్టుకుని దాని మీద గ్రామ సచివాలయ ఆఫీసర్ ఎవరైనా సంతకం పెట్టినట్లయితే అదే గుర్తింపు కార్డుగా పనిచేస్తుంది. ఆ కార్డు ఆధారంగా లేదా ఆ అగ్రిమెంట్ ఆధారంగానే అన్ని మేళ్లు పొందడానికి కౌలుదారికి అవకాశం ఉంది. అంతేకాదు అగ్రిమెంట్ 11 నెలలకే ఉంటుంది. 11 నెలలు కాగానే ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత కౌలుదారి చట్టం 2011లో వచ్చిన ఎల్ఈసి చట్టం స్థానంలో 2019 సంవత్సరంలో చేసిన చట్టం ఏదైతే ఉంటుందో 2019-2020 ఆ చట్టం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉంది. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే నేను ఇంతకుముందు చెప్పిన ఆ వ్యవసాయ భూములు కౌలు చట్టం 1950, ఎల్ఈసి చట్టం 2011 రెండు అమల్లో ఉన్నాయి. ఈ పాత కౌలు చట్టం కింద ఇంకా ఇష్యూస్ కొనసాగుతూనే ఉన్నాయి. 3080 సర్టిఫికెట్లు కావచ్చు, పీటీలు కావచ్చు, ఇంతకుముందు చెప్పిన కౌలు చట్టం కిందనే. ఎల్ఈసి చట్టం మాత్రం ప్రస్తుతానికి చట్టం ఉంది కానీ దాని అమలు దాదాపుగా నిలిచిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇవి కౌలుకు సంబంధించి అమల్లో ఉన్న కీలక చట్టాలు.